ఏమైంది మంగ? ఏదో రిస్ట్రిక్షన్స్ అంటున్నావు? చూడండి, అది చేయొద్దు ఇది చేయొద్దు అని చారి గారు నాకు ఆంక్షలు పెడుతున్నారు. నీ ఆజ్ఞని శిరసావించడం తప్పితే నీకు ఆర్డర్స్ వేయడం చారికి తెలీదే. తననే అడగండి, నాకు ఆర్డర్స్ వేసాడో లేదో. ఏం చారి? మేడం గారు 2 రోజులు వాళ్ళ ఇంటికి వెళ్ళడం బెటర్ సార్. ఎందుకు వెళ్ళాలి? తను వెళ్తే ఏమొస్తుంది? మీరు పోగొట్టుకున్నదంతా తిరిగి వస్తుంది సార్. నా బేబీ వస్తుందా? వస్తుంది సార్. మీ సంతోషం ఆనందం అన్నీ తిరిగి వస్తాయి. ఈ ఇల్లు ఎప్పట్లాగే సందడిగా ఉంటుంది. స్టాప్ ఇట్ చారి. ఏ ఫూలిష్గా మాట్లాడుకు. పోయింది డబ్బు అనుకుంటావా తిరిగి రావడానికి? పోయిన ప్రాణం ఎలా తిరిగి వస్తుంది? సార్ ఒకసారి మేడం గారిని వాళ్ళ ఇంటికి పంపించి చూడండి సార్, మీకే తెలుస్తుంది. ఇక్కడ కూడానా? అక్కడ సార్. అక్కడేంటి? తను ఇక్కడే ఉంది కదా. ఇక్కడ ఉన్నది మంగా మేడం. చారి, ఏమైంది చారి? ఎందుకు ఇంత అప్సెట్గా ఉన్నావు? సార్ మీరిచ్చే జీతంతో మా జీవితాలు గడుస్తున్నాయి సార్. నాకు మీరే దేవుడు. అలాంటి మీకు నా కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరికే ఉండలేను సార్. నీ బాధ నాకు అర్థమైంచారి. పోయిన బేబీని ఎవరు మళ్ళీ తీసుకురాలేరు. ఆ విషయం నీకు అర్థం కావట్లేదు. మీ బేబీ ఎక్కడికి పోలేదు సార్. సరే, ఇప్పటికే లేట్ అయింది. మీనాక్షి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంటికెళ్ళు. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను సార్. మీరు బాగుంటేనే నేను మా మీనాక్షి బాగుంటామండి. ఓకే చారి, నా మాట విను. ఇంటికెళ్ళు. చూడు చారి, చెప్పేది విను. ఇంటికెళ్ళు సార్. పద సార్ సార్ నేను ఉంటాను సార్. సార్ ఈ చారిగాడికి కుక్క కంటే ఎక్కువ విశ్వాసం ఉందేంటి? వీణ్ణి అర్జెంటుగా జైకి దూరం చేయాలి, లేదంటే నన్ను జైకి దూరం చేస్తాడు. ఈ టైంలో ఎవరబ్బా? ఇప్పటిదాకా నిత్య ఇంట్లోనే ఉందిగా, బయట నుంచి వస్తుందండి అబ్బా. నిత్య ఇంట్లోనే ఉంది. అమ్మో, అంటే వచ్చేది మంగ. సచ్చారా నాయన? ఇలా పడ్డావేంటి మీద? ప్రళయం ప్రళయం ముంచుకొస్తుంది చంద్రిక. ప్రళయమా? మంగ వస్తుంది. అదిప్పుడు పేరు మార్చుకుంది. ఏ బారసాలకు పిలవలేదని ఫీల్ అవుతున్నావా ఏంటి? మంగొస్తుందంటే జోకులేస్తావేంటి? నిత్య ఇంట్లోనే ఉంది. మంగ లోపలికి వచ్చిందంటే అమ్మో జై ఇద్దరిని చూస్తాడు. మంగ మ్యాటర్ మొత్తం చెప్పేస్తుంది. మన కోప కొల్లేరవుతుంది. నిత్యతో పాటు జై మనల్ని కూడా ఇంట్లోంచి బయటకు గెట్టేస్తాడు. ఇప్పుడేం చేద్దామో చెప్పు. ముందెళ్ళి నిత్యకి చెప్దాం పదండి. కొంప మునిగింది నిత్య. బయట వర్షం ఏం పడట్లేదే. అయ్యో నిత్య కూడా జోకులేస్తుంది. మంగ వస్తుందమ్మా. వాట్? ఇంటి బయట కారు ఆపి సరాసరి ఇంట్లోకి వస్తుంది.
ఇప్పుడు ఏం చేద్దాం అమ్మా? అది గాని జై కంట పడితే మన ముగ్గురు పని అవుట్. కంగారు పడకండి. అది వచ్చింది జై కోసం కాదు, నా కోసం. నీకోసమా? అవును, నేనిక్కడ ఎందుకున్నానని అడగడానికి వచ్చుంటుంది. మీరు వెళ్ళి దానికి ఏదో ఒకటి చెప్పి వెనక్కి పంపించేయండి. నేను జైని మేనేజ్ చేస్తాను. మంగ మేం చెప్తే వింటుందమ్మా? వినేలా చెప్పండి. ఆ మాత్రం మేనేజ్ చేయలేరా? చేస్తామమ్మా, పదండి. మేడం, మీరు ఇక్కడికి ఎలా ఉన్నారు మేడం? మీ ఆరోగ్యం ఎలా ఉందండి? ఆయన ఎలా ఉన్నారు చారి గారు? సీత లేని రాముడు ఎలా ఉంటాడు మేడం? సీత కాని సీతను సీత అనుకుంటూ, బతుకున్న బిడ్డను చనిపోయిందని బాధపడుతూ, నిజమేంటో అబద్ధమేంటో తెలియని స్థితిలో ఉన్నారు మేడం. ఇప్పుడు నేను వచ్చేసాను కదా చారి గారు, ఆయనకే బాధ లేకుండా నేను చూసుకుంటాను. మీరు వచ్చారు, కానీ నిత్య గారు వెళ్ళాలి కదా మేడం? నా కోసమే కదా తను ఇక్కడుంది. నేను వచ్చాను కాబట్టి తను వెళ్ళిపోతుంది. వెళ్ళరు మేడం, వెళ్ళే ఉద్దేశం నిత్య గారికి లేదండి. ఆవిడ మిమ్మల్ని మోసం చేశారండి. ద్రోహ బుద్ధితో జై సార్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారండి. మీ స్థానంలో ఉండిపోవాలనుకుంటున్నారు మేడం. మీకిక్కడ స్థానమే లేకుండా చేయాలనుకుంటున్నారు మేడం. ఆపండి చారి గారు. అమ్మ అదే మాట, ఇప్పుడు మీరు కూడా అదే మాట. నిజం అదే మేడం. ఏంటి నిజం? నా చెల్లెలు నన్నెందుకు మోసం చేస్తుంది? నాకెందుకు ద్రోహం చేస్తుంది? తను ఇది వరకటి నిత్య కాదు చారి గారు, మారిపోయిన నిత్య అని మీరు అనుకుంటున్నారు మేడం. ఆవిడ మారలేదు మేడం, అలాగే ఉన్నారు. మీకు అర్థం కావట్లేదు మేడం. ఇదంతా ఆవిడొక ప్లాన్ ప్రకారం చేశారండి. ఇది కుట్ర మేడం. మీ మంచితనంతో మీరు మోసపోకండి. చాలు చారి గారు, మీరు నిత్యని అపార్థం చేసుకుంటున్నారు. నా చెల్లెలేంటో నాకు బాగా తెలుసు. తనేం చేసినా నా మంచి కోసమే చేస్తుంది. నా కోసం తన ప్రాణాలే తీసుకోవాలనుకుంది. ఇప్పుడు కూడా నన్ను రక్షించడానికే ఇక్కడికి వచ్చి ఉంటుంది. కరెక్ట్ గా చెప్పావమ్మా. నిన్ను కాపాడడానికి నిత్య ఇక్కడికి వచ్చింది. ఈ 2 రోజులు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? నీకేమైందా అని నేను, మీ పిన్ని, నిత్య ఎంతగానో కంగారు పడ్డాం. తిండి నీళ్లు మాని నీ కోసం ఎదురు చూస్తున్నావమ్మా. అవునమ్మా, ఈ 2 రోజులు మేం మొక్కని దేవుడు లేడు. ఇక నిత్య అయితే అక్క అక్క అంటూ ఒకటే కుమిలిపోతోంది. నీకేం కాలేదు కదమ్మా? నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా? వీళ్ళ మాటలు నమ్మకండి మేడం. వీళ్ళు కూడా ఆ నిత్యగారు మనుషులేనండి. నిత్య మంగని వేరు చేసి మాట్లాడతావేరా? వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు, మేమిద్దరం వాళ్ళ బంధువులం. మీరు బంధువులు కాదు, రాబంధులు. మంగా మేడం గారికి అన్యాయం చేస్తున్నారు మీరు. నోర్ముయ్ వెధవా, నోటికెంతొస్తాను తనేస్తావా? అక్క చెల్లెల మధ్య చిచ్చు పెట్టి విడదీయాలనుకుంటున్నావా? తిక్క తిక్కగా వాగేవంటే ఉద్యోగం నుంచి పీకేస్తాం, జాగ్రత్త. నా ఉద్యోగం పోతే పోయిందండి. ఇక్కడ మేడం గారి జీవితమే నాశనం అయిపోతుంది. ఏమి నాశనమైందిరా? ఆ రోజు తెల్లారి చూస్తే మంగా కనిపించలేదు. జై ఇంట్లోనే ఉన్నాడు. మంగా ఎక్కడని అడిగితే మేమేం సమాధానం చెప్పాలరా? అందుకే అక్కని కాపాడడం కోసం నిత్య తనే మంగనని చెప్పింది. తను ప్రెగ్నెంట్ కాదు కాబట్టి జైకి డౌట్ వస్తుందని అబార్షన్ డ్రామా ఆడింది.
అక్క కోసం తల పగలగొట్టుకుంటే ఆ త్యాగం నీకు కనిపించట్లేదా? జీతం కోసం పనిచేసేవాడికి జీవితాల గురించి ఏం తెలుస్తుంది చంద్రిక? 2 ఇంక్రిమెంట్లు 4 బోనసులు వస్తాయని ఎప్పుడూ ఇక్కడే పడి సస్తున్నాడు. ఏమండోయ్, నేను సార్ దగ్గర పనిచేస్తుంది డబ్బుల కోసం కాదండి. ఎక్కడ పనిచేసినా నాకు ఆ డబ్బులు వస్తాయి. సార్ మంచివారు, మేడం దేవత. వాళ్ళకి అన్యాయం జరగకూడదనేదే నా బాధ. నాకేం కాదు చారి గారు, మీరంతా ఉండగా నాకేమవుతుంది? అవునమ్మా, ముఖ్యంగా నీ చెల్లెలు నిత్యే నీకు శ్రీరామరక్ష. నిన్ను ఈ కుటుంబాన్ని కాపాడ్డానికి ఎంతో సాహసం చేసింది. నీ బదులుగా జైకి అండగా ఉంటోంది. నువ్వెప్పుడు తిరిగొస్తావా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది. చెల్లిని చూడాలని నాకు ఉంది పిన్ని, అందుకే వచ్చాను. రాకూడని సమయంలో వచ్చావమ్మా. జై నిత్య గదిలో ఉన్నారు. ఇప్పుడు నువ్వు చూడటం కుదరదు. రేపు ఉదయం నిత్యానే నీ దగ్గరకు వస్తుంది. నాకేం జరిగిందో గుర్తులేదు బాబాయ్ గారు. కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉన్నాను. ఎదురుగా అమ్ముంది. చెల్లేదని అడిగితే ఏదేదో చెప్తుంది. నేను చెల్లిని చూడాలి. నీకోసం నిత్య తన పెళ్లిని కూడా చెడగొట్టుకుందమ్మా. నీకు చెడ్డ పేరు రాకూడదని తన భవిష్యత్తుని నాశనం చేసుకుంది. రేపొచ్చి నిన్ను కలుస్తుందమ్మా. ఇప్పుడు ఇంటికి వెళ్ళు. చెల్లిని చూసి వెళ్తాను పిన్ని. తనని చూసి 2 రోజులు అయింది. పక్కన జై సార్ ఉంటారు మేడం. ఆయన చూడకుండా ఏదోలా నిత్యం చూస్తాను చారి గారు. జై చూస్తే ప్రమాదం అమ్మా. ఏం కాదు బాబాయ్, ఒక్కసారి ఆయన్ని నిత్యని ఎలా అయినా చూసి వెళ్తాను. మేడం, షిట్, వీళ్ళు దాన్ని పంపించలేదా? డైరెక్ట్గా బెడ్రూమ్ దగ్గరికి వచ్చి చచ్చింది. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? ఏం ఆలోచిస్తున్నావు మంగా? మంగా, ఏంటంత సీరియస్గా థింక్ చేస్తున్నావు? ఏం లేదండి. ఏ నాతో చెప్పకూడదా? అదేం లేదు. అయితే చెప్పు. దగ్గరుండాల్సింది దూరం అయింది. దూరంగా ఉండాలనుకున్నది దగ్గరవుతోంది.
ఆయనకి దగ్గరగా ఉండాల్సిన నేను ఆయనకి దూరం అయ్యానని, ఆయనకు దూరంగా ఉండాలనుకుని ఆయనకు దగ్గరగా ఉండాల్సి వచ్చినందుకు నిత్య ఫీల్ అవుతున్నట్టుంది. కడుపులోని బేబీ దూరం ఉందని, దూరంగా ఉండాల్సిన బాధ దగ్గరైందని మంగ బాధపడుతున్నట్టుంది పాపం. నేను జైకి దగ్గరవ్వాలని మంగని దూరం పెడితే అది మళ్ళీ వచ్చేసింది. నా గురించి ఎంతలా ఆలోచిస్తున్నావు నిత్య? బాధపడకు మంగ. దూరమైన దూరంగానే ఉండిపో, ఎప్పటికైనా దగ్గర అవుతాయి. అదే కదా నా బాధ. ఏంటి? అంటే ఇన్నాళ్ళు కష్టాలకు దగ్గరగా ఉన్నాను. ఇప్పుడు కష్టాలు పోయి ఆనందంగా ఉందామనుకుంటే మళ్ళీ బాధలు మొదలయ్యాయి. చెల్లి నా గురించే చెప్తుంది, పాప నా కోసం బాధపడుతుంది. నేనుండగా నీ కష్టాలేంటి మంగ? నేనే మీకు కష్టం తెచ్చిపెట్టాను కదండి. లేదు మంగ, ఈ క్షణాలు శాశ్వతం కాదు. ఈ సమయం వెళ్ళిపోతుంది. మునుపట్ల ఈ ఇల్లు మళ్ళీ సందడిగా మారుతుంది. అవునండి, నేను మారితే అంతా మారిపోతుంది. నా స్థానంలోకి నిత్య వెళ్ళిందని, ఆ స్థానంలోకి మళ్ళీ నేను వెళ్తే అంతా మామూలుగా అవుతుందని నిత్య అంటుంది. ఇంత మంచి చెల్లినా అమ్మ చారి గారు అపార్థం చేసుకుంటున్నారు. నువ్వు మారటం ఏంటి? నేను మళ్ళీ మామూలు మనిషిని అవ్వాలనుకుంటున్నాను. బాధని త్వరగా మర్చిపోతే ఆనందంగా ఉండొచ్చు మంగ. ఆ బాధలోనే ఉండిపోతే సంతోషానికి దూరంగా ఉంటాం. కాదు, ఆ మంగను త్వరగా చంపేస్తేనే మనం హ్యాపీగా ఉంటాం. సరే, పొద్దుపోయింది, నిద్రపో. సరే, మీరు బెడ్ పైన పడుకోండి, నేను కింద పడుకుంటా. అదేంటి? ఎందుకని? ఎందుకంటే తను నేను కాదు కాబట్టి శ్రీవారు. తను మీ పక్కన పడుకోకూడదు కాబట్టి. మీ పక్కన పడుకునే అర్హత నాకు లేదండి. కమాన్ మంగా, ఇంకా గిల్టీగా ఉన్నావా? అంత మర్చిపో. ఎలా మర్చిపోగలనండి? నా చిట్ట చెల్లెలు నన్ను ఎలా మర్చిపోతుంది? దీన్ని అర్జెంటుగా ఇక్కడి నుంచి తరిమేయాలి. ఎలా? అబ్బా, ఏమైంది? దోమలండి, కుడుతున్నాయి. దోమలా? విండో ఓపెన్ చేసి పెడితే దోమలు రావా? లైట్ ఆఫ్ చేసేవేంటి మంగా? గతాన్ని మర్చిపోమని మీరే అన్నారు కదా. చీకట్లో అన్నీ మాయమవుతాయి. ఆల్ రైట్, వెలుగులో అన్నీ కనిపిస్తాయి, అన్నీ గుర్తొస్తాయి. అలాగని చీకటి జీవితం కాకూడదు మంగా. అవును, మంగ జీవితాన్ని చీకట్లోకి నెట్టి నేను వెలుగులోకి వస్తాను. ఒక బిడ్డను పోగొట్టుకున్న మన ఇద్దరికి మరో బిడ్డకు నువ్వు జన్మనివ్వలేను అనుకోకు. ఖచ్చితంగా మనకి ఇంకో బిడ్డ పుడుతుంది. తప్పకుండానండి. ఈసారి పుట్టబోయే బిడ్డ మన బిడ్డ. కంటికి రెప్పలా కాచుకుంటాను. పండంటి బిడ్డని కని మీ చేతుల్లో పెడతాను. చేదు జ్ఞాపకం లాంటి గతాన్ని మర్చిపోయి నువ్వు చెప్పిన ఆ తీపి కల నిజం కావాలి మంగా. అది నిజం కావాలంటే మనం కలిసి కాపురం చెయ్యాలి. ఈ ఇంటికి మళ్ళీ సంతోషం రావాలి.
అందరూ సందడి చేయాలి. అది నీ చేతుల్లోనే ఉంది జై.